చెన్నైలో ఉన్న తెలుగు వాళ్ళు తమిళులు మాత్రమే కాదు కాల్కటా నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏదైనా వర్క్ మీద వచ్చినప్పుడు తప్పకుండా ఈ రెస్టారెంట్లోనే వచ్చి ఆంధ్ర మిల్స్ స్పెషల్గా ఆంధ్ర మిల్సే తింటామంటున్నారు. నార్త్ ఇండియన్ థాలీ దొరికిన ఆంధ్ర మిల్సే ప్రిఫర్ చేసి తింటామని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలన్నా ఇక్కడి వంటకాలన్నా అందరూ ఇష్టపడతారు. అమలాపురం నుంచి అమెరికా వరకు అరటి ఆకులు ఆంధ్ర భోజనం అంటే లొట్టలేసుకుంటూ తింటారు. దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా తెలుగువారి రుచులు ఖచ్చితంగా ఉంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా హోటల్స్ కూడా ఉంటాయి. చెన్నైలో కూడా అలాంటి హోటలే ఉంది. ఆ హోటల్ పేరే న్యూ ఆంధ్ర మీల్స్. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ వంటకాలు మొత్తం దొరుకుతాయి. ఆంధ్ర భోజనం తినాలన్నా, గుంటూరు చికెన్ స్పైసీ కావాలన్నా, కమ్మటి బిర్యానీ ఆరగించాలన్నా న్యూ ఆంధ్ర మీల్స్ హోటల్కు పోవాల్సిందే. చెన్నైలో ఉన్నటువంటి ఆంధ్ర మీల్స్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేసే సపరేట్. చెన్నైలో ఉన్నటువంటి తెలుగువారు మాత్రమే కాదు, నార్త్ వాళ్ళు, తమిళులు కూడా ఎక్కువగా ఆంధ్ర భోజనానికే ఓటేస్తుంటారు. ఆంధ్ర మీల్స్లో ఇచ్చేటువంటి గోంగూర, వేడివేడి అన్నం, పప్పుల పొడి, అందులో వేడివేడి నెయ్యి, ఇంకేం కావాలి? అంతే. ఆంధ్ర మీల్స్కి వచ్చేసి మధ్యాహ్నం అవ్వగానే భోజనం చేస్తుంటారు. చాలా వెరైటీస్ ఉన్న కారణంగా స్పైసీగా ఉన్నా సరే నెయ్యితోటి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ తినడానికి ఇష్టపడుతుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు. అసలు ప్లేట్లో ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి? ఈ ఆంధ్ర మీల్స్ రెస్టారెంట్ ఎన్నేళ్ళుగా సాగుతుంది? జనాభా వారి దగ్గర నుంచి వచ్చే జనాలు ఏం కోరుకుంటున్నారు అడిగి తెలుసుకుందాం. నమస్తే, మీ పేరు? నా పేరు వెంకటేష్ మేడం. ఓకే. న్యూ ఆంధ్ర మీల్స్ వచ్చి 1962లో స్టార్ట్ చేశారు మేడం. ఆయన పేరు వచ్చి శేషయ్య నాయుడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ సార్ ఆయన చూసుకుంటున్నారు. ఇప్పుడు బాగా ఇక్కడ వచ్చి బాగా తెలుగు వాళ్ళు వస్తారు, తమిళ వాళ్ళు వస్తారు, అది కాకుండా హిందీ వాళ్ళు వస్తుంటారు మేడం. ఇక్కడ వచ్చి మీల్స్ వెజ్ మీల్స్ అంటే సాంబార్, రసం వస్తుంది, ఒకరోజు దోసకాయ పప్పు ఉంటుంది, టమాటా పప్పు ఉంటుంది, ఇది మళ్ళీ గుత్తి వంకాయ ఉంటుంది, బెండకాయ ఆయిల్ ఫ్రై ఉంటుంది, దొండకాయ ఆయిల్ ఫ్రై వస్తుంది, గోంగూర పచ్చడి వస్తుంది. అది కాకుండా మళ్ళీ ప్లెయిన్ దాల్ ఉంది, పప్పుల పొడి ఉంది, గీ ఉంది. అప్పుడు ఒక మీల్స్ వెజ్ మీల్స్ పెడుతున్నాము. అదే నాన్ వెజ్లో వచ్చి గోంగూర చికెన్ బాగుంటుంది. ఇక్కడ నాటుకోడి ఉంది, గుంటూరు చికెన్ ఉంది. వాళ్ళు ఎక్కువగా తింటుంటారా లేదా తమిళ్ ఎక్కువ తింటుంటారా? ఎంతమంది వస్తుంటారు సుమారు? తెలుగు వాళ్ళు వస్తుంటారు, తమిళ వాళ్ళు వస్తారు మేడం. సుమారు 3-4 ఫుల్ అయిపోతుంది మేడం. కరెక్ట్గా అందరూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళు తెలుగు మాట్లాడుతుంటారు, తమిళ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళు చెన్నైలో ఉన్న ఫుల్గా అందరూ తెలుగు వాళ్ళదా? ఏది మేడం? ప్రైస్ లెవెల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ? బాగా పైసే బాగానే ఉంటుంది మేడం. ఇంకా ఏం చెప్తుంటారు ఇక్కడికి వచ్చే జనాలు? ఏది బాగుందని చెప్తుంటారు ఎక్కువగా? ఇంకా చెప్పేది గోంగూర చికెన్ చెప్తారు మేడం. మీల్స్ చెప్తుంటారు కరెక్ట్గా. బిర్యానీ పొడి కంపల్సరీ వచ్చి భోజనం, ఒక ఫ్యామిలీ భోజనం చేస్తారంటే కంపల్సరీ పొడి తీసుకొని పోతారు మేడం. న్యూ ఆంధ్ర మిల్స్ హోటల్లో ముఖ్యంగా మధ్యాహ్న భోజనం చాలా ఫేమస్. మధ్యాహ్నం అయిందంటే చాలు హోటల్ మొత్తం రద్దీగా మారిపోతుంది. ఈ హోటల్లో ఆంధ్ర భోజనం కోసం గంటల తరబడి వెయిట్ చేస్తారు అక్కడి ప్రజలు. అంతలా బాగుంటుంది ఇక్కడ భోజనం. నోరూరించే గోంగూర పచ్చడి, కమ్మటి పప్పుల పొడిలో నెయ్యి వేసుకుని ఆహా ఆంధ్ర భోజనం అంటూ లొట్టలేసుకుంటూ తింటారు. ఒక్క తమిళ ప్రజలే కాదు, విదేశీయులు, ఇతర ప్రాంతాల నుంచి చెన్నైకి వచ్చిన వారు సైతం ఈ హోటల్ భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్లరు. ఆంధ్ర మిల్స్ రెస్టారెంట్లో ఉన్నాం ప్రస్తుతం మనము. చెన్నైలో ఉన్నటువంటి ఆంధ్ర మీల్స్ అంటే చాలా మందికి ఇష్టం. ప్లేట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. చూసినట్టయితే బీరకాయ చట్నీ, ఆలూ ఫ్రై, దొండకాయతో పులుసు అండ్ పప్పు, ముద్దపప్పు. అండ్ స్పెషల్గా వీళ్ళు ఇక్కడ పప్పుల పొడి అంటుంటారు. ఇలా వేడి వేడి అన్నంలో పప్పుల పొడి, అందులో నెయ్యి. చెన్నైలో ఉన్నటువంటి తెలుగువారు ఇంటి భోజనం ఆంధ్ర మీల్స్ చాలా మిస్ అవుతుంటారు. ఎస్, అప్పలం. అలా అప్పలం, ఇలా పొడి, వేడి నెయ్యి, చాలా అద్భుతంగా ఉంది. వెరీ టేస్టీ. ఎన్నో రోజుల నుంచి ఆంధ్ర భోజనం మిస్ అవుతున్న వారందరికీ చెన్నైలోని న్యూ ఆంధ్ర మీల్స్ గుమగుమలాడేటువంటి నెయ్యి, పప్పుల పొడి, అన్నం చాలా బాగుంది. అసలు వెరీ వెరీ టేస్టీ. చాలామందికి తమిళ వాళ్ళు ఇక్కడ ఫుడ్, ఆంధ్ర ఫుడ్ కారం అని అంటుంటారు.
స్పైస్ లెవెల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి. కొంచెం స్పైస్ లెవెల్స్ అనిపించిన వాళ్ళకి నెయ్యితో అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలా అప్పడంతో. అండ్ ఇక్కడ తోవయాలు అంటారు చట్నీని, బీరకాయ చట్నీ తింటున్నాను ఇప్పుడు. అన్నీ పర్ఫెక్ట్. చెన్నైలో ఆంధ్ర మీల్స్ చేసినట్టే లేదు, ఆంధ్రాలో ఇంటి భోజనం చేసినట్టే ఉంది. అందుకే చాలామంది ఎక్కడెక్కడి నుంచో ట్రావెల్ చేసి ఇక్కడ న్యూ ఆంధ్ర మిల్స్కి వచ్చి ఆంధ్ర మిల్స్ని ట్రై చేస్తుంటారు. ప్రతిరోజు ఇంట్లో చెన్నై సపాడు తింటుంటాము అని చెప్తున్నారు. సాంబార్, రసం. ఇక్కడికి వచ్చి ముద్దపప్పు, పచ్చడి, పొడి ఇలా తినడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు. స్పెషల్ అకేషన్స్కి కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. వెరీ గుడ్. మ్యాంగో పికిల్ కూడా చాలా స్పైసీగా ఉంది. అండ్ ప్లేట్లో కూడా చాలా వెరైటీస్ వచ్చేసినాయి. రసం, సాంబార్, కర్డ్ అండ్ లాస్ట్లో స్వీట్స్ కూడా ఇచ్చారు. సేమియా అండ్ సిరా, కేసరి అంటుంటారు. చాలామంది చెప్తుంటారు ఆంధ్ర భోజనం చాలా బాగుంటుంది, స్పైసీగా ఉంటుంది అని. ఎక్కడికి నుంచో వచ్చి ఇక్కడ తింటుంటామని చెప్తుంటారు. బట్ ఈరోజు వచ్చి ఇక్కడ ఆంధ్ర ఫుడ్ తినడం మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలు, ఇంట్లో తిన్నటువంటి మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి.